ఈరోజు సాయంత్రము 8:30 ప్రాంతంలో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. జియాగూడ మేకల్ మండి పక్కన గల న్యూ గంగానగర్ కాలనీ మెయిన్ రోడ్ పైన ఒక గోడ పడిపోయింది అని సమాచారంతో స్పాట్కి వెళ్ళడం జరిగింది. కుల్సుంపుర ఇన్స్పెక్టర్ రాములు మరియు నేను సిబ్బంది. అయితే అక్కడికి వెళ్ళి చూస్తే గమనించగా వినోద్ కుమార్ అనేటువంటి అతని యొక్క పాత ఇల్లును పడవేసి కొత్త ఇల్లు కట్టడానికి కందకాలు పిల్లర్స్ గురించి తవ్వాడు. అది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా తవ్వి పెట్టడంతో పక్కనే ఉన్నటువంటి జంగయ్య అనేటువంటి వ్యక్తి యొక్క ఓల్డ్ హౌస్ పురాతన ఇల్లు యొక్క గోడలు రోడ్డు మీదకి పడిపోయింది. అయితే ఈ పడిపోయిన సందర్భంలో అటువైపు నుంచి మెయిన్ రోడ్ పైన వెళ్తున్నటువంటి అంగద్ అనేటువంటి వ్యక్తి చీకూర్ గోరఖ్పూర్ నివాసి. అతను ఇక్కడ గత 8 నెలల నుంచి కృష్ణ అనేటువంటి భరత్ నగర్లో ఉండేటువంటి కృష్ణ అనేటువంటి ఫర్నిచర్ కంపెనీలో కార్ఖానాలో పనిచేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అతను మరియు అతని యొక్క బావగారు మరియు యూపీకే చెందిన ఇంకొక 6 కలిసి ఒక 8 నెలల నుంచి పనిచేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే వినోద్ కుమార్ సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా పాత గోడలు పక్కనే ఉన్నటువంటి జంగయ్యది తవ్వడంతో ఎటువంటి సెట్ బ్యాక్స్ ఇవ్వకుండా తవ్వడంతో ఆ గోడలు పడిపోయినట్టుగా కనిపిస్తూ ఉంది మనకు స్పాట్లో. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా అజాగ్రత్తగా తవ్వి ఇతని యొక్క మరణానికి కారణమైనటువంటి వినోద్ కుమార్ పైన కేసు నమోదు చేయడం అయింది. డెడ్ బాడీని ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం జరిగింది.